బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనము దేవుని యొక్క నామాలని ధ్యానం చేస్తూ ఉన్నాం. కానీ ప్రతి మంగళవారం కూడా యెహోవా రాఫా అనేటువంటి మాటనే ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రతి మంగళవారం ఈ యొక్క ఎపిసోడ్లో నేను స్వస్థతా ప్రార్థనలు చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే గత వారం యెహోవా రాఫా అనేటువంటి ఒక వర్తమానాన్ని మంగళవారం చెప్పినప్పుడు అనేక మంది మేము స్వస్థపరచబడ్డాము అనేటువంటి సాక్ష్యాలు చెప్పారు. చాలామంది కాళ్ళ గురించి నేను ప్రార్థన చేసినప్పుడు ఏమైతే బోన్స్లో ప్రాబ్లం ఉందో, కాళ్ళల్లో ప్రాబ్లం ఉందో, ఆ లెగ్స్లో ప్రాబ్లం ఉందో, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మాకు ఇలా స్వస్థత అయింది, మాకు విడుదలైంది, ఇమ్మీడియట్గా స్వస్థత పొందుకున్నాము అని కాళ్ళ గురించి నేను ప్రార్థించినప్పుడు చెప్పారు. కాబట్టి ప్రతి మంగళవారం దినాన కూడా ఈ ఉదయకాల సమయంలో వచ్చేటువంటి వర్తమానంలో కేవలం యెహోవా రాఫా గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యం అయిపోయిన తర్వాత స్వస్థతా ప్రార్థన నేను చేస్తాను ప్రతి మంగళవారం. ఈ లాస్ట్ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. మనము చూసినప్పుడు మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం నుంచి మీరు చూస్తే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య కాలంలో 3.5 సంవత్సరాల్లో అనేకమైన స్వస్థతలు, అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యాలు చేశారు. వాటిల్లో చాలా స్వస్థతలు మనం కూడా ఇప్పుడు ఈ రోజుల్లో చూస్తున్నటువంటి స్వస్థతలు లాంటివే జరిగాయి. ఒక చోట ఒక వ్యక్తి ఒక కుమారుణ్ణి తీసుకొని వస్తూ ఉన్నాడు. వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మోకరించాడండి. అతను మోకరించి చెప్తున్నాడు, అయ్యా నా బిడ్డకి ఒక రకమైన రోగం ఉంది, వాడు నీళ్లల్లోనూ అగ్నిలోనూ తరచుగా పడిపోతూ ఉంటాడు, వాడు చాంద్ర రోగి, భయంకరమైనటువంటి రోగం, ఎప్పుడు అపవిత్రాత్మ వాడిని విలవిల్లాడిస్తుందో మాకు తెలియదు, కాబట్టి ఎంతోమంది దగ్గర తీసుకుని వెళ్ళాను, నీ శిష్యుల దగ్గర కూడా తీసుకొచ్చాను, వారు కూడా స్వస్థపరచలేకపోయారు, నువ్వేమైనా చేయగలవా, నా మీద కనికరం ఉంచి నువ్వేమైనా కార్యం చేయగలవా అని మార్కు సువార్త 9లోను మత్తయి సువార్త 17వ అధ్యాయం 14 నుంచి 18 వరకు మీరు చూస్తే ఈ విషయము ఇక్కడ రాయబడి ఉంది. మరి మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఇన్సిడెంట్లోనే అతను మోకరించినట్లు, కనికర పడమని అడిగినట్లు, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు ఎప్పటి నుంచి ఇతనికి ఇలా ఉంది అని. అడిగినప్పుడు చిన్నతనము నుంచి అలా ఉందయ్యా అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఈ శిష్యులు స్వస్థత చేయలేకపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే, అసలు మీకు అవిశ్వాసులు, మీకు ఎందుకు విశ్వాసం సరిపోవడం లేదు, మీరు ఎందుకు చేయలేకపోయారు అని అర్థం ఇచ్చేటట్లు ప్రభువు ఏమంటున్నాడో చూడండి. అందుకైనా విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని చెప్పగా వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి అనే మాట రాయబడి ఉంది. తిడుతున్నారు ఆయన, విశ్వాసము లేని వారలారా అని తిడుతున్నారు. ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను నేను, ఎంతవరకు నేను మీతో ఉంటాను అని. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు మాత్రమే కాదు, తరువాత కూడా అనేకమైన విశ్వాస సహితమైన ప్రార్థనలు జరగాలని, రోగాలు పోవాలని, స్వస్థతలు జరగాలని, రోగాలన్నీ కూడా భయంకరమైనవి కూడా విడిచిపోవాలనేది దేవుని యొక్క ఆశ ఉన్నది. అంటే శిష్యులతో చెప్తున్నారు. శిష్యులు తరువాత స్వస్థతలు లేవని అనేక మంది అంటూ ఉంటారు. మరి మన జీవిత కాలంలో ఎన్ని చూసాము, అంతవరకు ఎందుకు మన జీవితంలో మనకే చూడలేదా ఎప్పుడు? ప్రతి ఒక్క క్రైస్తవులకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రతి ఒక్క క్రైస్తవులకి ఉంటుంది. చాలామంది మందుల మీద మనం డిపెండ్ అవుతాం, డాక్టర్స్ మీద డిపెండ్ అవుతాం. చాలా మంచిదే, వైద్యులకి జ్ఞానం ఇచ్చిన వాడాయన, మరి వైద్యులను తయారు చేసిన వాడాయన, మందులు కనిపెట్టడానికి అవసరమైన జ్ఞానం ఇచ్చిన వాడాయన, అన్నిటికీ సంబంధించిన జ్ఞానం ఇచ్చిన వాడు ఆయనే. వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు మనం ఇలా డివైన్ హీలింగ్ మీద మనం ఆధారపడ్డం అనుకుంటూ ఉంటారు చాలామంది. స్వస్థతలు లేవు అని డిక్లేర్ చేసేశారు చాలామంది. సరే, వైద్యుల దగ్గరికి వెళ్ళాము. కొన్ని సందర్భాలలో ఒక్కొక్క రోగాన్ని చూసి వాళ్ళు అంటారు 90% చాలామందికి ఇలాంటివి ఏమి మనం చూడమండి, ఎక్కడో 1%, 10% పీపుల్ ఇలాంటి రోగాలు వస్తుంటాయి, మనం ఏం చేయలేం, మెడిసిన్ ఏం లేదు, బ్రతికినన్నాళ్ళు అలా ఉంచడమే అంటూ ఉంటారు కొన్ని రకాల రోగాలకి. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక మీరు చేసేది ఏమీ లేదు, మాటికి తీసుకొని రాకండి, వాళ్ళకి ఇష్టమైనట్లుగా వాళ్ళని చూడండి, దగ్గర ఉండండి, ఇంకేం చేయలేం మనం ట్రీట్మెంట్ అని పంపించేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని సందర్భాలలో ఆ వైద్యులు మేము ట్రీట్మెంట్ చేశామండి, ఏం చేయమంటారు, అది జరగడం లేదు, మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం, మీకు ఎవరు కావాలో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి అని చెప్తూ ఉంటారు. ఇలాంటివి వినలేదా మీరు? వినే ఉంటారు కదా.
అలా విన్నప్పుడు, అలాంటివి జరిగినప్పుడు ఇక ఎవరు కూడా మాకు ఈ కార్యము చేయలేరు అన్నప్పుడు ఏం చేస్తారో ఒకసారి చెప్పండి నాకు. ఏం చేస్తారు అప్పుడు? దేవుడా నీవే దిక్కు అంటారు. ఎవరైనా అంటారు ఇలా, ఎవరైనా అంటారు ఇలా, దేవుడా నీవే దిక్కు అంటారు. అలాంటి సందర్భంలో కూడా అద్భుతం చేస్తాడు ఆయన. అంతవరకు వెళ్ళక్కర్లేదు. ఇనీషియల్ స్టేజ్లో నువ్వు వేడుకున్నా కూడా సహాయం చేసి అద్భుతం చేయువాడు ఆయన. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో కొన్ని రోగాలు మరణానికి రావచ్చు, కానీ చాలా మట్టుకి నీవు విశ్వాసం ఉంచితే దేవుడు స్వస్థపరుస్తాను, నిన్ను స్వస్థపరచు యెహోవానే నేనే అనేటువంటి మాట లాస్ట్ వీక్ నేను మీకు చూపించాను. ప్రతి మంగళవారం స్వస్థతల కొరకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కేవలం చెప్పడం మాత్రమే కాదు, స్వస్థత ప్రార్థనలు చేయాలని, అనేకులు స్వస్థత పొందుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మా మినిస్ట్రీలో చాలా స్వస్థతలు దేవుడు చేశాడు. మరణకరమైనటువంటి రోగాల నుంచి అనేకులను విడిపించాడు. మా మినిస్ట్రీలో ఇప్పుడు మీరు చూస్తున్న అనేక మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో సగానికి పైగా స్వస్థతలు పొందుకున్న వాళ్ళే. ఎవరిని కదిపినా కూడా వాళ్ళు మీకు హీలింగ్ రిపోర్ట్సే చెప్తారు, మేము ఇలాంటి స్వస్థతలు పొందుకున్నామనే చెప్తారు మీకు. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ధ్యానాంశముగా మనం చూస్తున్నటువంటి రోగి, అతను తరచూ దురాత్మ ఎప్పుడైతే అతన్ని పడుతూ ఉంటుందో, నీళ్లల్లో అగ్నిలో పడిపోతున్నప్పుడు, అంటే ఆ దురాత్మ ఈ చిన్నప్పటి నుంచి కూడా ఈ బిడ్డను చంపాలనే ఆలోచనతో ఉన్నటువంటి దురాత్మ. చాలాసార్లు చూడండి, చాలామందికి ఒకే రకమైన యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇదేంటి ఎప్పుడు చూసినా నీకే యాక్సిడెంట్లు జరుగుతాయి, త్రుటిలో తప్పింది, జస్ట్ చిన్న ఫ్రాక్చర్ అయ్యింది, లేకపోతే ఏమైపోను, హెల్మెట్ ఉంది కాబట్టి సరిపోయింది, జస్ట్ ఇలా తప్పించబడ్డానని చెప్తుంటారు మనకి. అదేంటి పదే పదే నీకే ఎందుకు ఇలా అవుతుంది అనుకుంటూ ఉంటాం కొంతమంది విషయంలో. కొంతమంది ఏం లేదు, నడుస్తూ జారి పడిపోతూ ఉంటారు అస్తమానం. కొంతమందికి ఇంకా తరచూ సిక్ అవుతూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళినా, బయటికి వెళ్ళొచ్చినా సిక్ అయిపోతూ ఉంటారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది ఇతడు ఎందుకు తరచూ నీళ్ళలో పడిపోతున్నాడు, ఎందుకు అక్కడికక్కడే అగ్నిలో పడిపోతున్నాడు. అగ్ని కనబడితే అలా అయిపోతుంది అంటే ఒక దురాత్మ అతన్ని పట్టి దానిలోనికి త్రోసేస్తుందని రాయబడి ఉంది ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ఆ తండ్రి, అయ్యా కనికరం చూపించు నా బిడ్డ మీద, స్వస్థపరుస్తావా నీవు అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు నమ్మిక ఉంచితే నా మహిమను చూస్తావని మాట్లాడి నీకు విశ్వాసం ఉందా అని అడుగుతారు ప్రభు. ఈరోజు స్వస్థతల కోసం ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను, మీకు విశ్వాసం ఉందా? ఒకవేళ లేదండి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి అనుకుంటూ ఉంటాం, కానీ అనేక సందర్భాల్లో విశ్వాసం ఉంచలేకపోతున్నాము, దేవుడే స్వస్థపరుస్తాడని నమ్మలేకపోతూ ఉంటాము అంటారు చాలామంది. మరి ఏం చేయాలి మీరు ఏం చేయాలి ఇప్పుడు? మరి ఎలాగా? విశ్వాసం లేకుండా మీరు ఏమీ ప్రార్థన చేసినప్పుడు మాకు స్వస్థత జరగదా అంటారు చాలామంది. జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారంటే, నమ్మిక మాత్రము ఉంచు అన్నారు. వెంటనే అతడు నమ్మిక ఉంచినట్లుగా లేఖనం సెలవిస్తూ ఉంది. దట్స్ ఆల్, అయిపోయింది అక్కడ. హీలింగ్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ప్రార్థన చేయడానికి ముందుగా నేను మీకు చెప్తున్నాను, మీరు ఎవరెవరైతే స్వస్థత పొందుకోవాలనుకుంటున్నారో, దీర్ఘకాలిక రోగాలు అవ్వచ్చు, మరణకరమైన రోగాలు అవ్వచ్చు, చిన్న జ్వరమే అవ్వచ్చు, బీపీ షుగర్ లాంటి రోగాలే అవ్వచ్చు, థైరాయిడ్ లాంటివి అవ్వచ్చు, నడినెత్తి నుంచి అరికాలు వరకు ఎలాంటి బలహీనతలు, అస్వస్థతలు, రోగాలు ఉన్నాయో, వైద్యులు సహితము విడనాడినటువంటి రోగాలు ఉన్నాయో, ఏవైనా సరే నీవు స్వస్థత పొందుకోవాలంటే ఫస్ట్ విశ్వాసం కావాలి అంటుంది కదా బైబిల్. ఇప్పుడు ఆ విశ్వాసం కోసం ఏం చేయాలంట? జస్ట్ ఒక చిన్న ప్రార్థన చేస్తే విశ్వాసం వచ్చేస్తుంది. ఇక్కడ చూసాం కదా మనం. ఈ సందర్భంలో విశ్వాసం వచ్చింది కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు నేను వాక్యం మాట్లాడుతూ ఉండగానే మీరు విశ్వాసం ఉంచండి చాలు. ఒకవేళ విశ్వాసం లేకపోతే యేసయ్యని అడిగాడు కదా తండ్రి, ఇప్పుడు మీరు యేసయ్యని అడగండి. యేసయ్య ఇదిగో దైవజనురాలు మాకు ప్రార్థన చేయబోతూ ఉండగా మాకు విశ్వాసం ఉంచండి అని అడగండి చాలు. అది వచ్చిందా రాలేదా, ఉందా లోపల లేదా అనేది దేవుడే చూసుకుంటాడు. మీరు ఈ మాట మాత్రం మాట్లాడుకోండి లోపల, నాకు విశ్వాసం ఇవ్వండి ప్రభువా అనే మాటని అడగండి దేవుణ్ణి. ఇక్కడ ఈ చాంద్రరోగి విషయంలో ప్రభు అడుగుతున్నాడు చూడండి, 20వ వచనం. వానిని తీసుకొని వచ్చిరి, దయ్యము ఆయనను చూడగానే వాని విలవలలాడించెను గనుక వాడు నేల పడి నురుగు కార్చుకొనుచు పొరలాడుచుండెను. ఫిట్స్ రోగం వచ్చిన వాళ్ళు ఏ విధంగా చేస్తారో, నేల మీద పడి పొరలాడుతూ కొట్టుకుంటూ నురగ కారుస్తూ ఉంటారో, అలాంటి దురాత్మ ఒకటి అతన్ని పట్టింది. అటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే అక్కడ ఆ బిడ్డ గురించి తండ్రి చెప్తున్నాడో, వెంటనే అతడిలోనికి ఆ దురాత్మ విలవిల్లలాడిస్తూ ఆ బిడ్డను కిందన పడవేసినట్లుగా మనం అక్కడ చూస్తాం. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అనుకున్నారు, విలవిల్లలాడించింది, కిందన బిడ్డను పడేసింది, తర్వాత సైలెంట్ అయిపోయింది అక్కడ అంతా. అక్కడికి వచ్చిన వాళ్ళు అనుకున్నారు
చనిపోయాడేమో ఈ బిడ్డ అనుకున్నారు అక్కడ. ఆ తరువాత 22వ వచనం చూడండి. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోనూ నీళ్లలోనూ పడద్రోయిను. నీ నీ నీవైనా నీ వలన ఏమైనా అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని తండ్రి అడిగినట్టు చూస్తాం మనం అక్కడ. అందుకు యేసు ఏమంటున్నారో చూడండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్తున్నారు. వెంటనే ఆ చిన్నవాని తండ్రి ఏమంటున్నాడో చూడండి. నేను నమ్ముచున్నాను, నాకు అపనమ్మిక ఉండకుండా సహాయము చేయమని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. 25వ వచనంలో నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయవా ప్రభు అని అడిగినప్పుడు వెంటనే ఆ సహాయము అతనికి అందినట్లు మనం గ్రహించగలుగుతున్నాము. ఈరోజు విశ్వాసం లేకుండా ఎవరు స్వస్థతలు పొందుకోలేరు అనేటువంటి మాట కనుక ఒకవేళ మీలో ఉండిపోయి స్వస్థతలు పొందుకోలేకపోతూ ఉంటే దాన్ని తీసి పారవేయండి అవతల. మనమందరం కూడా విశ్వాసంతో నింపబడిన వారమై ప్రభువిచ్చేటువంటి దైవికమైన స్వస్థతలు పొందుకోవడానికి సిద్ధపడదాం. దేవుడు స్వస్థపరచడానికి సమర్థుడు. అది ఎటువంటి రోగమైనా, ఎంత కాలం నుంచి నీలో ఉండిపోయినా, ఎక్కడి నుంచి వచ్చినా, అది ఏ అవిధేయత ద్వారా వచ్చినా ఒప్పుకోండి. ఒకసారి లోపల మీరు ప్రార్థన చేసుకోండి. ఈ వాక్యము మీరు వింటూ ఉండగానే స్వస్థతలు జరుగుతాయి. ఇక్కడ ఈ కార్యము జరిగిన తరువాత ఆయన ఏమంటున్నాడంటే వెంటనే అతని తండ్రి, అయ్యా నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమని బిగ్గరగా కేకవేశాడంటండి. పైకి ఒక మాట అనండి, అయ్యా అపనమ్మకం లేకుండా నాకు సహాయం చేయండి అని ఒక మాట మీరు బయటికి ఉచ్చరించండి. అతడు అదే చేశాడు. నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమని. అతడు వెంటనే స్వస్థత పడ్డాడు గనుకనే కదా బిడ్డ బాగుపడ్డాడు. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయని ఒక చిన్న మాట అనండి చాలు. అది లోపల నమ్మకం ఉందా అపనమ్మకం ఉందా అది నీకు అనవసరం, దేవుడు చూసుకుంటాడు అది. కాబట్టి ఇక్కడ అది జరిగిన తరువాత జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, అందరూ వస్తున్నారు, గొప్ప గుంపు అక్కడ పోగయ్యారు. వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళందరూ చూస్తూ ఉండగా ప్రభువు ప్రవచనం రిలీజ్ చేస్తున్నారు. చూడండి. మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చచ్చిపోయేననిరి. అయితే యేసు వాని చేయి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఈ దయ్యములను వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ప్రభువుని వాళ్ళు అడిగారు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, అడుగుతున్నారు అక్కడ శిష్యులు కూడా గమనిస్తున్నారు ఏం జరుగుతుందో, ఎందుకు వాళ్ళు చేయలేకపోయారో, ప్రభువు ఎలా చేశారో ఇదంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మనము ఏదైనా స్వస్థతలు చేసేటప్పుడు కానీ స్వస్థత పొందుకునేటప్పుడు కానీ మనకి ఆధారం అంతా బైబిలే కదా, లేకపోతే ఎక్కడి నుంచి మనం చేస్తాం ఇవన్నీ? బైబిల్లో లేనటువంటివి కూడా కొన్ని సందర్భాలలో జరిగిన సందర్భాలు ఉన్నాయి. జస్ట్ మాట్లాడుతూ ఉండగానే స్వస్థతలు జరిగినవి, జస్ట్ కళ్ళల్లోకి ఇలా చూడగానే స్వస్థతలు జరిగినవి కూడా జరిగాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా యొక్క మందిరంలో కూడా ఒక దినాన ఒక ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చినట్లుగా, హార్ట్ పెయిన్ వచ్చినట్లుగా, హార్ట్లో బ్లాక్లు ఉన్నట్లుగా, ఆమెకి చాలా ఒళ్ళంతా చెమటలు పట్టేసి చాలా విధములైనటువంటి నీరసము, నిస్సత్వ ఆవరించి ఆమెని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారు హార్ట్లో ప్రాబ్లం. ఆ థ్రెడ్మిల్ టెస్ట్ చేశారు, ఇకో టెస్ట్ చేశారు, ఆ దాంట్లో ప్రాబ్లం ఉంది అని చెప్పారు. వెంటనే ఆమెను నా దగ్గర తీసుకుని వచ్చారు. మా చర్చిలో పాటలు పాడే వాళ్ళ లిస్టులో ఉన్నటువంటి ఆవిడే ఒక కంపెనీలో ఒక మేనేజర్గా జాబ్ చేస్తున్నటువంటి అమ్మాయి. తను అక్కడికి తీసుకుని వచ్చినప్పుడు నేను ముందుగా ప్రార్థన చేసుకుంటూ ఉంటుండగా ప్రభు బయలుపరిచింది ఏంటంటే, అది హార్ట్ ప్రాబ్లం కాదు కానీ ఒక దురాత్మ అక్కడ పట్టుకుని హ్యాంగ్ అవుతూ ఉంది ఆ అమ్మాయిని అని బయలుపరిచినప్పుడు ఆమెను మా ఇంటికి తీసుకొచ్చారు. మెట్లు ఎక్కించి తీసుకొని రావడానికి కూడా భయపడ్డారు. ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం, చాలా సిక్ అయిపోయింది. ఆ రోజే హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఈ రిపోర్ట్స్ అన్నీ పట్టుకుని. వాళ్ళు అక్కడ ఒక టెస్ట్ చేస్తారు, దానికోసం వెళుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆమె రాగానే, గదిలోనికి రాగానే నేను ఇంకా నాకు ప్రభు బయలుపరిచారు కాబట్టి వెంటనే వాటర్ తాగడానికి ఇచ్చిన తరువాత నేను ప్రార్థన చేస్తాను, నీవి ఏకీభవించు, ఇది ఏమి మరణకరమైనటువంటి రోగం ఏమీ కాదంటే వాళ్ళు చెప్పినటువంటి సందర్భం ఏంటంటే, ఇది మాకు హెరిడిటరీ, మా మదర్కి కూడా ఇలాగే హార్ట్ ప్రాబ్లం ఉంది, మా అమ్మమ్మ కూడా ఇలాగే హార్ట్ ప్రాబ్లం ఉంది, సో నాకు ఇంకా యంగ్ ఏజ్లో వచ్చిందని ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ దయ్యాన్ని విడిపించడానికి దేవుడు నాకు బయలుపరిచారు. చూడండి, హెరిడిటరీ ద్వారా వచ్చినటువంటి రోగాలను కూడా స్వస్థపరచడానికి దేవుడు సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇంకా ఏం ప్రార్థన ప్రారంభించలేదు, జస్ట్ నేను మోకరించి
ప్రభువా అని ఇంకా నేను నోట్లో మాట్లాడుతున్న తోడనే పెద్ద పెద్ద కేకలు వేసింది ఆ అమ్మాయి. ఆమెలో నుంచి దురాత్మ పారిపోయి వెళ్ళిపోయింది. హల్లెలూయా చెప్పండి వింటున్న వాళ్ళు. అక్కడికక్కడే హీలింగ్ జరిగింది. ఆ విషయం నాకు తెలుసు, డాక్టర్ గారికి తెలియదు కదా. వెంటనే అమ్మాయి తేలికైపోయింది. నేను మామూలు ప్రార్థన చేసి ముగించి ఏం పర్వాలేదని చెప్పాను. రిపోర్ట్స్లో 0 రిపోర్ట్స్ వస్తున్నట్లుగా అక్కడ ప్రభు బయలుపరిచినప్పుడు వాళ్ళ అత్తగారు కోడలు వచ్చారు మా ఇంటికి. 0 ఏంటి, రిపోర్ట్స్లో నిల్ రావాలి, పాజిటివ్ అని రావాలి, నెగిటివ్ అని రావాలి, 0 రావడం ఏంటి అర్థం కాలేదు నాకు. నిజంగానే తర్వాత వెళ్ళినప్పుడు ఆ హార్ట్ టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ని అలా 0 కిందే చూపిస్తారంట ఏమీ లేకపోతే. అలాంటి రిపోర్ట్ ఆమె చేతికి వచ్చింది. వైద్యులు అన్నారు నీకు ఏమీ ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం లేదు అసలు, ఎందుకు ఇలా రిపోర్ట్స్ ఇలా చూపిస్తున్నాయో తెలియదు, ఈ రిపోర్ట్ ప్రకారం ఏమీ లేదు, ఈ మెడిసిన్ వాడండి, ఈ మెడిసిన్ కూడా హార్ట్కి సంబంధించింది ఏమీ కాదు, జస్ట్ రిలాక్స్ అన్నాడంట అంతే. ఆయన ఈ రోజు వరకు ఆ ప్రాబ్లం లేకుండా సజీవురాలుగా మన మందిరంలో ఆ కుమార్తె కొనసాగుతూ ఉంది. దేవునికి మహిమ కదా. ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేయగల సమర్థుడో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇలా చెప్పుకొని పోతే మనకి దినమంతా పడుతుంది. మనకి ఇది మార్నింగ్ డివోషన్ కాబట్టి ప్రతి మంగళవారం స్వస్థత ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. మీరందరూ కూడా ఎవరైనా ప్రార్థనకి ఏకీభవించాలనుకుంటే, మీకు హీలింగ్ ప్రేయర్ కావాలనుకుంటే ఇప్పుడు నాతో ఏకీభవించండి. గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు తప్పక స్వస్థపరుస్తాడు. యెహోవా రాఫా మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలయ్యా. ఎందరైతే ఈ వాక్యాన్ని ఫాలో అవుతున్నారో, ఎవరికైతే స్వస్థతలు అక్కడ కావాలో నజరేయుడైన యేసు నామంలో మీరు పొందిన దెబ్బల చేత, గాయముల చేత సంపూర్ణమైన స్వస్థత, విడుదల యేసు నామంలో వారికి నేను ప్రకటిస్తూ ఉన్నానయ్యా. దేవా, మా యొక్క నాయన యూట్యూబ్ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వారిలో అనేకులు దేవా ఇదిగో మా తల్లికి ఇటువంటి ప్రాబ్లం ఉందని, సుజాత అనేటువంటి వ్యక్తికి అల్సర్ ప్రాబ్లం ఉందని నాయన వాళ్ళు మెసేజెస్ పెడుతూ ఉన్నారు. నజరేయుడైన యేసు నామంలో సుజాత అనేటువంటి ఆమెను యేసు నామంలో ఇప్పుడే ప్రభువు ముట్టునుగాక. నీ గాయపడిన కరాన్ని సుజాత మీద చాపి దేవా స్వస్థపరచమని వేడుకుంటున్నాను. నీ గాయముల గుండా వచ్చిన రక్తము ఆమె పొట్టలో ప్రోక్షించబడునుగాక. ఆ అల్సర్ ప్రాబ్లం యేసు నామంలో ఇప్పుడే సుజాతను విడిచి బయటికి పమ్మని గద్దిస్తున్నాను ప్రభా. నీ గాయముల గుండా వచ్చిన రక్త ప్రోక్షణ ద్వారా కుమార్తెకి ఇప్పుడే స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. దేవా, ఇంకా నాయన పొట్టలో ఉన్నటువంటి రకరకాల గడ్డలు, రకరకాల యూట్రస్ ప్రాబ్లమ్స్, రకరకాల నాయన నీటి బుడగల వంటి ప్రాబ్లమ్స్, నాయన బ్లీడింగ్ ప్రాబ్లం, దేవా ఏ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఇప్పుడు చూపిస్తున్నారో నజరేయుడైన యేసు నామంలో ఇప్పుడే ఆ బిడ్డలు స్వస్థత పొందుకొందురుగాక నా తండ్రి. అయా లేడీస్కి వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే ఏకీభవిస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా యేసు నామంలో బయటికి పమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఇమ్మీడియట్ హీలింగ్ జరుగునుగాక నాయన. నీ గాయముల గుండా వచ్చిన రక్తం వారి మీద ప్రోక్షించబడి శుద్ధీకరించబడునుగాక నాయన. ఇక రకరకాల ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తూ ఉన్నారో, ప్రతి విధమైన మరణకరమైన రోగాలు, క్యాన్సర్ లాంటివి దేవా, ప్రతి విధమైన క్యాన్సర్ గడ్డలు లాంటివి నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే కరిగిపోవునుగాక నా తండ్రి. అయ్యా ఇప్పుడే వాటిని కరిగి పమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను యేసు నామములో తండ్రి. అయ్యా నా తండ్రి గొంతు భాగంలో అయ్యా నా తండ్రి ఉన్నటువంటి ఆ గడ్డ ఏదైతే ఇప్పుడు మీరు చూపిస్తున్నారో, ఎవరైతే ఇది ఫాలో అవుతున్నారో నాయన, ఎవరైతే ఇప్పుడు చూస్తున్న వారిలో ఆ గడ్డ ఉన్న ప్రాంతంలో వారు చేయబెట్టుకున్నారో ఇమ్మీడియట్గా అది కరిగిపోవునుగాక నాయన. స్వస్థత శీఘ్రముగా కలుగునుగాక. నడినెత్తి మొదలుకున్న అరికాలు వరకు ఉన్న ప్రతి విధమైన అనారోగ్యాలు యేసు నామంలో బిడ్డల్ని విడిచి బయటికి పమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. ఎక్కడెక్కడ వారు చేతులు ఉంచుకున్నారో స్వస్థతలు శీఘ్రముగా కలుగునుగాక. స్వస్థతలు శీఘ్రముగా కలుగునుగాక. ప్రతి విధమైనటువంటి దయ్యములు యేసు నామంలో వారిని విడిచి బయటికి పమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అపవిత్ర ఆత్మల ద్వారా వచ్చిన రోగాలు ఇప్పుడే వారిని విడిచి బయటికి పారిపోవునుగాక. యేసు నామంలో స్వస్థతలు శీఘ్రముగా కలుగునుగాక. ఇమ్మీడియట్ హీలింగ్స్ కలుగునుగాక. నీ గాయముల గుండా వచ్చిన రక్త ప్రోక్షణ ద్వారా అతడు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగునుగాక. నీ యొక్క నాయన నా తండ్రి మాట ద్వారా స్వస్థత కలుగునుగాక. యెహోవా రాఫా, నీవిచ్చిన స్వస్థతను బట్టి వందనాలయ్యా. ప్రతి విధమైన గడ్డలు కరిగిపోచేస్తున్నందుకు వందనాలు. ఆత్మకార్యాలు జరిగించమని నీ కృపగల హస్తానికి వినుచున్న వారందరిని అప్పగించుకుంటూ నీవిచ్చిన స్వస్థతలను బట్టి నీకు వందనాలు తెలియచేసుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.